అందరికీ నమస్కారం. ఈరోజు అయితే నేను మీకు ప్లెయిన్లో ప్రిన్స్ కట్ బ్లౌజ్ అయితే చూపిస్తున్నాను. కటింగ్ ప్లెయిన్ బ్లౌజ్ అయితే మీకు అర్థమవుతుందని సింపుల్ మెథడ్స్లో అయితే చూపిస్తున్నాను. చూడండి, ఫస్ట్ అయితే మెజర్మెంట్ ఇచ్చారు. ఈ బ్లౌజ్ వచ్చేసి 2 లేయర్స్ చేసుకున్నాను. ప్లెయిన్లో కూడా ప్రిన్స్ కట్ బ్లౌజ్ కుట్టడానికి ఇచ్చారు. ఫస్ట్ దీనికి కొలతలు తీసుకోవాలి. ఆది బ్లౌజ్ నుంచి మీకు ప్రత్యేకంగా ఏంటంటే ఆది బ్లౌజ్ నుంచి ఎలా కుట్టుకోవాలనేది చూపిస్తాను. సిరీస్ ఇది ఇక్కడ నుంచి ఇలా తీసుకోవాలి. ఇది తీసుకుంటే మనకి ఒక 4 బాగుంది. అలాగే సేమ్ మెజర్మెంట్ ఇక్కడ పెట్టుకుని ఒక మార్క్ పెట్టేసుకోండి. అలాగే సేమ్ ఇటు సైడ్ కూడా ఈ బ్లౌజ్ కూడా మనం కుట్టిందే. కస్టమర్ ఇదే ఆడికిచ్చారు. సేమ్ ఇలా పెట్టేసి ఇది ఇక్కడ ఇట్లా ఈ రెండు ఇలా పట్టుకుని ఇలా జాయిన్ చేసేస్తే మీకు బ్లౌజ్ అనేది వచ్చేస్తుంది. కస్టమర్ బ్లౌజ్ వచ్చేసి వాళ్ళు ఉంది. ఇప్పుడు బ్లౌజ్ పొడవు చూసుకున్నాం. బ్లౌజ్ పొడవు చూసుకోవడం అనేది అందరికీ తెలిసిందే. ఇది ప్రత్యేకించి ఆది బ్లౌజ్తో ఎలా స్టిచ్ చేసుకోవాలనేది మీకు వీడియో చూపిస్తున్నాను. 16 ఉంది, ఇది వచ్చేసి 16. ఇప్పుడు మెజర్మెంట్స్ పెట్టుకున్నాం. ఇది వచ్చేసి మనకి ఖర్చుకి పోతే అందుకే ముందే వదిలేసేసి దాన్ని కూడా ఒక డ్రాప్ చేసేసుకుంటే మనకి ఇబ్బంది ఉండదు. ఇక్కడ కూడా వేస్ట్ తీసేసుకోవాలి. పైన కింద వేస్ట్ కంపల్సరీగా వదిలేస్తే మనకి మెజర్మెంట్స్లో తర్వాత తగ్గకుండా ఉంటుంది. ఎందుకంటే కస్టమర్ బ్లౌజ్ వచ్చేసి సైజు 11 వచ్చింది కాబట్టి దాన్ని బట్టి తీసుకోవాలి. మ్యాక్సిమం ఒక 530 తీసుకుంటారు. కొంచెం ఎక్కువ పెద్ద సైజు అయితే వాళ్ళకి మాత్రం 6, ఇంకా హెవీగా ఉంటే 6 పైన తీసుకోవాలి. ఇప్పుడు నెక్ 6.5 తీసుకుంటున్నాము. మెజర్మెంట్ బ్లౌజ్ ఉంది కాబట్టి దాన్ని పెట్టి మళ్ళీ చూసుకోవచ్చు. చూడండి, వాటర్ తీసుకురా వచ్చేసి మనకి స్పేర్ నెక్కే చెప్పారు. అందుకని నేను స్పేర్ స్టిచ్ చేస్తున్నాను. ఇక్కడ మీకు కరెక్ట్గా రావాలి అంటే ఒక 1 ఇంచ్ మార్క్ చేసుకుని దాన్ని కలిసేట్టు క్రాస్గా ఫ్రంట్ కూడా దీని మీద డ్రాయింగ్ వేసేసుకోవాలి. ప్రిన్స్ కట్ కాబట్టి దీని మీద వేసేసుకోవచ్చు, ఏం కాదు. ఇక్కడ నుంచి ఇక్కడికి 4, అలాగే ఇక్కడ నుంచి ఇక్కడికి కూడా 4 వచ్చేలాగా చూసుకోవాలి. ఇది ఒక సర్కిల్ అనమాట. ఇక్కడ నుంచి 2 దగ్గర ఇలా పెట్టి తీయకు. ఇక్కడ నుంచి 2 ఇంచెస్ వచ్చేలాగా మార్క్ చేసుకోండి. ఇది ఎటు చూసుకున్నా 4 ఉండాలి. ఇటు నుంచి కానీ 4 ఉండాలి. ఇప్పుడు ఈ సెంటర్ నుంచి ఇలా డ్రాప్ చేసుకుని ఇలా వచ్చేసి ఇక్కడ చిన్న ఎస్ లాగా తీయాలి. ఇలా చేయడం వల్ల ఏంటంటే మనకు కప్ వస్తుంది. ఫ్రంట్ బ్యాక్ డ్రాయింగ్ అయితే అయిపోయింది. కటింగ్ వేరు ఉంటుంది. చూడండి, చాలా మంది వీడియోస్లో మీరు చూసే ఉంటారు ప్రిన్స్ కట్ వీడియోస్, కానీ ఇది కూడా ఒకసారి ట్రై చేయండి, మీకు కంపల్సరీగా వర్క్ అవుతుంది. ఇప్పుడు వచ్చేసి ఇది ఫ్రంట్ నెక్, కస్టమర్కి వచ్చేసి ఫ్రంట్ నెక్ అంటే మనం ఇది వచ్చేసి ఫ్రంట్ వస్తుంది. బ్యాక్ చూపిస్తాను. పర్వాలేదు, తీసుకురా. చూసారు కదా, ఈ ఫ్రంట్ దీని మీద వేసేస్తే ఎగ్జాక్ట్గా ఇది కట్ చేసేసుకోవాలి. సేమ్ అది ఎట్లా ఉందో అట్లానే కట్ చేసుకోవాలి. ఇప్పుడు వచ్చేసి ఇది ఫ్రంట్, ఇది బ్యాక్. ఫ్రంట్ ఇది వస్తుంది కాబట్టి ఫ్రంట్ ఓపెన్ అవుతుంది. కస్టమర్ ఫ్రంట్ ఓపెన్ పెట్టి ఇప్పుడు రోల్ చేస్తున్నాను. మెజర్మెంట్ బ్లౌజ్ ఉంది కాబట్టి ఫ్రంట్ నెక్ కూడా నేను ఇలా మెజర్ చేసేసుకుంటున్నాను.
బయట ప్రిన్స్ కట్ బ్లౌజ్ కుట్టించుకోవాలి అనుకుంటే నార్మల్ బ్లౌజ్ కంటే దానికే ఎక్కువ తీసుకుంటారు మనీ. ఇంట్లో మిషన్ ఉండి మేము కుట్టుకుంటాము అనుకునేవారు ఈ వీడియో చూస్తే తప్పకుండా మీరు కూడా బ్లౌజ్ ఇంట్లోనే కుట్టుకోవచ్చు. ఈ వీడియో కనుక మీకు అర్థం అవ్వకపోతే నాకు ఒక కామెంట్ చేయండి, మీకు అర్థమయ్యేలాగా చెప్పడానికి నేను ట్రై చేస్తాను. అలాగే టైలరింగ్ కి సంబంధించి ఏ డౌట్స్ ఉన్నా గానీ ఒక కామెంట్ పెట్టండి చాలు, నేను క్లారిఫై చేస్తాను. ఇప్పటి వరకు వీడియో చూసినందుకు థ్యాంక్స్. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్.